నీ ఫ్రెండ్స్ ఇలాంటి పని చేస్తారనుకోలేదు. వాళ్ళు కొంచెం వాన్ చేయి. అలాగే సార్. వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పడానికే సిగ్గుపడుతున్నాను. వస్తాను విరాజ్ సార్. అదేంటి మనల్ని వదిలేసిపోతున్నది? నందిక, నందిక, మే పందిక, పందిక. అవసరం తీరిపోయినది కదా, ఎందుకు ఆగుతుంది? మనల్ని కాలేజ్ కోర్ తీసుకుపోతారు భూమి. నందికి వెళ్ళిపోయినది. చూడండి. అమ్మో, విరాజ్ సార్ లిఫ్ట్ ఇస్తారేమో వాళ్ళకి. అమ్మో. ఏమైంది? రండి రండి, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. రండి రండి. ఏయ్ నా అబ్బా ఏటైనాది? టైరు పంచర్ అయింది. సౌండ్ ఏం రాలేదే. ఈ కార్ టైర్ పంచర్ అయితే సౌండ్ రాదు. ముందు నువ్వు దిగి చూడు. ఇటా డొక్కారు ఎందుకు వేసుకొని తిరుగుతావు? ఈ టైర్ బాగానే ఉన్నదే. అది ఆ పక్క టైర్ అయి ఉంటుంది. నువ్వు చూడు భూమి. ఈ టైర్ కూడా బానే ఉంది. ఏసీ పోతుంది. ముందు డోర్స్ మూసి ఫ్రంట్ టైర్స్ చెక్ చేయండి. నువ్వు దిగొచ్చు కదా. సీటుకు తుమ్మ దగ్గర రాసుకొని కూర్చున్నట్టు కూర్చుంటావే. నా కార్ పంచర్ కాలేదే, నడవలేక మీ కాళ్ళే పంచర్ అయిపోతాయి. అబ్బా, కార్లో తీసుకెళ్లిపోవడానికి నువ్వేమైనా సొంత అక్కవా? పోవే. వసే తిక్కలేసిన కుక్క, నీ అక్క. ఇట నడి రోడ్డు మీద దించిపోతావేంటే గుంటనక్క. నిన్ను పడేసి తొక్క. నువ్వు దుమ్ము కొట్టుకొని పోతావే నీ దుంప తెగ. ఈ తిక్కల్ది భలే పని చేసినదే. చేతిలో సిల్లు గవ్వలేదు. కాలేజ్కి వెళ్ళాలన్నా, హాస్టల్కి వెళ్ళాలన్నా 4 మైళ్ళు నడవాలా. అయినా ఇదేటిది? నాను దింపుతా అని లగెత్తుకుంటొచ్చి లోపల కూలేసి ఇక్కడ ఇట దింపేసి పోనాది. దీని దినం చెయ్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.